శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే 5 రూపాయల బిళ్ళతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారింట్లో ఆర్థిక కష్టాలు అసలు ఉండనే ఉండవు. ఆర్థిక రీత్యా ఎలాంటి సమస్యలు ఉండవు. కష్టాలనేవి అసలు వారి దరిదాపుల్లో కూడా ఉండవు. అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం కాబట్టి, శ్రావణ శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. సహజంగా శుక్రవారం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అలాంటి శ్రావణ శుక్రవారం రోజు, శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి సకల సౌభాగ్యాలను, సకల భాగ్యాలను, సకల సంపదలు కలుగుతాయి. అవే కాకుండా ఎప్పుడూ కూడా కలకాలం చల్లగా నిండు ముత్తైదుగా ఉంటారు. తమ భర్త ఆరోగ్యం పెరిగి తమ జీవితంలో ఉండే అన్యోన్యత అంటే అనారోగ్య సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, అలానే వారి యొక్క దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగంతో అదృష్టవంతులుగా మారుతారు. మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలంటే మన ఎదుగుదల తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలిగేలా ఉండాలి. మనం జీవితంలో బాగా ఎదిగి ఐశ్వర్యం, సంపాదన, ఆరోగ్యం పొందాలి అన్నా, కుటుంబంలో అందరూ కలిసి ఆనందంగా ఉండాలన్నా, మన జీవితాలు కష్టాలు తొలగిపోయి అంతకంతకి ఎదగాలన్నా తప్పకుండా మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శ్రావణ మాసంలో చేసే ఈ పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. శ్రావణ మాసం అంటేనే పూజలకు, పరిహారాలకు పెట్టిందే పేరుని చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగించడంలో చాలా ముందుంటుంది. లక్ష్మీ అమ్మవారికి చిల్లర నాణాలంటే చాలా ఇష్టం. అందుకే పొరపాటును కూడా చిల్లర కాయిన్స్ ఎక్కడ పడితే అక్కడ పడవేయడం, కాళ్ళ కింద వేసి తొక్కడం వంటివి చేయకూడదు. చిల్లర నాణాలే కదా, వాటితో ఏమొస్తుంది అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అలా కాకుండా చిల్లర కాయిన్స్ అన్నీ కూడా తీసి ఒక గాజు బౌల్లో వేసి, ఆ బౌల్ని లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టి దాన్ని కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉంటే లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా మీ దరిద్రం అంతా తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారగలుగుతారు. చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు. సకల సౌభాగ్యాలు పొందగలుగుతారు. ప్రతి మనిషి జీవితంలో డబ్బు లోటు లేకుండా ఉండాలన్నా, ప్రతి మనిషి తమ జీవితంలో అంతకంత ఎదగాలన్నా, ఐశ్వర్యం పొందాలన్నా, సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు పొందాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారము అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి స్త్రీ కూడా ఎన్నో రకాల పూజలు, పరిహారాలు, వ్రతాలు, నోములు నోస్తూ ఉంటారు. ఈ మాసంలో ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. అంతేకాదు శ్రావణ మాసం అంటే పరమ పవిత్రమైనటువంటి మాసం, పరమేశ్వరునికి ప్రతిరూపం. శ్రావణ మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతి స్త్రీ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిల్లి శుభ్రం చేసుకుని, వాకిట్లో ముగ్గులు పెట్టి, చక్కగా చీర కట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకొని, కుంకుమ ధరించి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఆ పూజల పుణ్యఫలం అనేది సాధారణమైనది కాదు. కోటి జన్మల పుణ్యఫలం కలిగిస్తుంది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలిగిస్తుంది. లక్ష్మీ అమ్మవారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిగా అలంకరించుకుని శుచిగా, శుభ్రంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ శ్రావణ శుక్రవారం రోజు ఎర్రని వస్తువులు అంటే ఎర్రని పదార్థాలు, ఎర్రని టమాటాలు కానీ, ఎర్రని వస్త్రాలు కానీ మీ చేతుల నుంచి ఇంకొకరికి ఇవ్వకూడదు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు అప్పు తీసుకోవడం కానీ, అప్పు ఇవ్వడం కానీ చేయకూడదు. శుక్రవారం రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా అంతకంతగా పెరుగుతూ ఉంటుంది.
కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు అప్పులు అస్సలు తీసుకోకూడదు. ఇచ్చిన వాళ్ళు కూడా అంత మంచిది కాదని పండితులు కూడా చెప్తున్నారు. అయితే శుక్రవారం రోజుల్లో అప్పులు చేయడం, అప్పులు తీర్చడం వంటివి చేయకూడదు. ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది. ఆ డబ్బును ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ సమాజంలో కీర్తి, ప్రతిష్ట, గౌరవం అనేది కూడా అధికంగా లభిస్తుంది. అంతేకాదు, డబ్బు ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో అలాంటి వారు లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. వారికి నచ్చినట్టుగా జీవిస్తారు. ముఖ్యంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టని పొందుతారు. ఈ రోజుల్లో డబ్బుకు ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వడం లేదు. డబ్బు ఎప్పుడైతే ఎవరి దగ్గరైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వారు ఎక్కడున్నా సరే సంస్కారం లేకపోయినా పట్టించుకోవడం లేదు. డబ్బు ఉంది కాబట్టి అలాంటి వారితోనే గౌరవంగా మాట్లాడుతున్నారు. కాబట్టి డబ్బు అనేది ఈ రోజుల్లో చాలా అంటే చాలా ముఖ్యం. కాబట్టి ఆ డబ్బు మనకి సంపాదించడం కోసం, మనకు చాలా చాలా అవకాశాలు రావడం కోసం శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. 5 రూపాయలతో ఈ పరిహారం చేయండి. ఒక 5 రూపాయల కాయిన్ తీసుకోండి. 5 రూపాయల కాయిన్ తీసుకున్న తర్వాత ఒక ఎర్రని వస్త్రాన్ని కూడా తీసుకోండి. లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రంతో రేపు ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే ఎర్రని వస్త్రం తీసుకొని అందులో 5 రూపాయల కాయిన్ వేయండి. అలాగే అందులో గుప్పెడు రాళ్ళుప్పును కూడా పొయ్యండి. అలానే అందులో కొద్దిగా పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ వేసి ఆ యొక్క 5 రూపాయలు ఉప్పు, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం ఇవన్నీ కూడా ఎర్రని వస్త్రంలో వేసి దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి. అలా కట్టిన ఆ మూటని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను చెప్పుకోండి. అమ్మా, మాకున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి మేమెప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. అలా వేడుకున్న తర్వాత ఆ మూటను లక్ష్మీ అమ్మవారు పటం వెనకాతల పెట్టండి. అలా శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి పటం వెనకాతల పెట్టిన తర్వాత రాత్రంతా ఆ మూటను అలానే ఉంచేయండి. మరుసటి రోజు శనివారం కదా, శనివారం రోజు ఆ మూటను బయటకు తీసి ఆ మూటను ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి. లేదంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉండే చెట్టుకి ఆ మూటను కట్టండి. లేదంటే మీ దగ్గరలో ఉండే రావి చెట్టుకు కూడా ఆ మూటను కట్టవచ్చు. ఇలా 5 రూపాయలు, ఉప్పు, యాలకులు, అలాగే పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసిన పరిహారం అనేది అమ్మవారికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దరిద్రాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది. మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి అవకాశాలు అనేవి వచ్చి ధనం సంపాదించుకునే అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేసుకొని మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు అన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.